హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాది వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి పొద్దున్నే క్యారెట్ కీరా ఇవి రెండు కట్ చేసుకొని తింటున్నా ఫ్రెండ్స్. ఇందులో ఒక తక్కువైంది, బీట్రూట్ తక్కువైంది. ఈ మూడు తింటానమాట పొద్దున్నే. ఈ మూడు అంటే క్యారెట్, బీట్రూటు, కీరా, దోసకాయ మూడు కట్ చేసుకొని పొద్దున్నే ఏం తినకుండా ఫస్ట్ అయితే ఇది తింటాను. పొద్దున్నే అంటే పొద్దున్నే కాదు, అన్నమో టిఫినో చేసే టయానికి ఇవైతే తింటానమాట. ఇవి తాగుతా, మంచినీళ్ళు తాగుతా ఉంటా. అంటే తెలిసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య ఎందుకు వీడియోలు అంటే తెలిసిన వాళ్ళు అంటే నాకేం పెద్ద సబ్స్క్రైబర్స్ ఉండి వాళ్ళు అడగరు, కానీ కామెంట్లు అట్టేమి ఊరికి వెళ్ళినప్పుడు అడుగుతున్నారు అనమాట. వీడియో పెట్టడం లేదేంది ఈ మధ్య అని. నాకైతే బాగాలేదు ఫ్రెండ్స్. బాగాలేక కొన్ని రోజులు ఆపేస్తే బాగా అయిన తర్వాత వీడియోలు చేద్దామని అనుకునేసరికి మళ్ళీ ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఫోను ఒక నెల అట్లా చేపిలేదనమాట. వేరే ఫోన్ ఉంటే అదే వాడుతున్నాము. వీడియోలు అయితే చేయటానికి కుదరలేదు ఫోన్ బాగలేక. ఇది ఫ్రెండ్స్ వీడియో తీయపోవటానికి కారణం. ఏం బాగాలేదు ఎందుకంటే కొంచెం కాదు, కిడ్నీల్లో నీరు గుల్లలు ఉన్నాయని చెప్పారు. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒక 2 సంవత్సరాల నుంచి తెలుసు అవి ఉన్నాయని. అప్పుడప్పుడు నొప్పి వస్తుంది అనమాట బాగా. ఇంతకుముందు ఒకసారి నొప్పి వస్తే ఊరికి వెళ్ళి చూపించుకున్నా. అప్పుడు మందులు ఆడా బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఒక నెల అయిందేమో, మళ్ళీ నొప్పి ఎక్కువ అయిపోయింది. ఊరికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళలేకపోయా. అంటే బస్సులో కూర్చోనో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డా. ఇక్కడే హాస్పిటల్కి వెళ్ళా, తెలిసిన కాడ అంటే మేము చర్చికి వెళ్తాం కదా, అంటే కల్వర్ టెంపుల్ చర్చి ఉంది అక్కడ బాగా చూస్తారనేసరికి అక్కడికి వెళ్ళాము. ఆలోచించుకొని సర్లే అక్కడికి ఊరికి వెళ్ళి బస్సులో కూర్చోలేకపోవచ్చు అన్నట్టు ఇంకా ఇక్కడే హాస్పిటల్కి అయితే వెళ్ళా ఫ్రెండ్స్. చూపించుకున్నా, తగ్గింది. అంటే బాగానే ఉంది. మందులు కూడా ఒక వారం రోజులే వాడా, ఎక్కువ కూడా వాడలేదు. అంటే దానికి ట్రీట్మెంటే లేదని చెప్తున్నాడు. అంటే వంశపారపరకంగా వస్తే చూసావా, అది వచ్చింది అంటే వంశంలో మన పెద్దవాళ్ళకి ఎవరికన్నా ఉండిద్ది కదా, అది అనేది నాకు వచ్చిందనమాట. దీనివల్ల దీని తర్వాత ఇంకెవరికైనా రావచ్చు కూడా, అంటే ఫ్యామిలీలో నా అందరు నుంచి ఎవరికైనా రావచ్చు అని కూడా చెప్పాడు ఆయన. మా తమ్ముడిని కూడా, అంటే మీ తమ్ముడు ఉన్నాడు కదా, మీ తమ్ముడు కూడా చెక్ చేయించుకోమను, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండమను అని కూడా చెప్పాడు. అది అనేది నాకు వచ్చింది ఫ్రెండ్స్. ఇంకింతేనమ్మా అంటే జాగ్రత్తగా మంచి ఫుడ్ తింటా, అరుగుదల అయ్యే ఫుడ్డు, నీళ్లు తాగుతా బాగా. రోజుకు 4 లీటర్లు నీళ్ళు తాగాలి, మజ్జిగ తాగాలి, కొబ్బరి నీళ్ళు తాగాలి, ఇవన్నీ చెప్పాడు. అందుకోసమని ఆ బాధపడి ఆ కిడ్నీ బాధ అస్సలు తట్టుకోలేము ఫ్రెండ్స్. నడుములో నుంచి నొప్పి వస్తుంది అనమాట. టాయిలెట్కి పోవాలన్నా కష్టమైద్ది, బాత్రూమ్ పోవాలన్నా కష్టమైద్ది. ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని చూసాను అనుకో, నాకు అదొక దిగులు అనమాట. అమ్మో ఎట్టుండిద్దా, ఎట్లా చేస్తారా, ఇక్కడ ఏమో పైపులు వేస్తారు కదా, ఇవన్నీ చూసుకుంటే కొంచెం భయం, టెన్షన్ అయ్యిద్ది నాకు. ఎందుకులే ఈ బాధ, పిచ్చి తినేసి అరగక లేకపోతే వేడి చేయటం ఇవన్నీ ఎందుకులే అని పొద్దున్నే అన్నం కంటే ముందు, అంటే టిఫిను అన్నమో తినే కంటే ఈ బీట్రూట్, క్యారెట్ ఇవి తింటాను. అంటే ఇవి అరుగుదల బాగా అయ్యిద్ది, కిడ్నీకి కూడా మంచిదంట. అంటే కీరా మంచిదంట, అంటే కీరాలు ఎక్కువ నీళ్ళు ఉంటాయి కదా, అట్లని మంచిదని ఇవైతే తింటున్నా ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారనమాట, వీడియో ఎందుకు చేయట్లేదు అంటే ఊరికి పోయినప్పుడే ఇక్కడ ఎవరు అడుగుతారు, కానీ ఊర్లో చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ఈ మధ్య వీడియో తీయట్లేదు అని. ఇది ఫ్రెండ్స్ నా బాధ అయితే. కిడ్నీ ప్రాబ్లం ఒకటి, ఫోన్ ఖరాబ్ అవ్వటం ఒకటి. అసలే నాకు ఎప్పుడు ఎట్టుంటుందో తెలియదు, ఎప్పుడు జ్వరం వస్తుందో. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి అంట. జ్వరం రావటం కానీ, తలనొప్పి రావటం కానీ, కొద్దిగా నీరసం అయిపోవటం, తల తిరిగినట్టు ఉండటం, ఇవన్నీ చెప్పాడు డాక్టర్. జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు అని. అందుకోసమని పిచ్చి తిని, అన్నం తిని, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు, మసాలాలు ఎక్కువ తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. అందుకోసమని ఇవైతే
పొద్దున్న వేసి క్యారెట్ బీట్రూట్. మధ్యాహ్నానికి అన్నం తినేస్తా. మధ్యాహ్నం అన్నం తింటా. ఏ కూర ఉన్నా సరే మధ్యాహ్నం అన్నం తినేసేదాను. సాయంత్రం చపాతీ కానీ అన్నం కానీ నైట్ తినేస్తా. పొద్దున్నే అయితే ఇది ఫాలో అవుతానన్నమాట. ఎందుకంటే కడుపులో క్లీన్ అవ్వాలి కదా, అందుకోసమని. ఉంది ఫ్రెండ్స్ వీడియో. అంటే ఎందుకు చెప్తున్నాను ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు, అందుకోసము. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొంతమంది సలహాలు ఇస్తారు కదా, ఏది తింటే నేను ఫోన్లో చూస్తా కానీ ఏది తింటే మంచిది, ఎట్లా ఉండాలని. కానీ అన్నీ నేను నమ్మను ఎందుకో అట్లని. ఇంకా ఏం తింటే మంచిదో ఎవరైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, అవన్నీ తింటాను. కిడ్నీ ప్రాబ్లం ఎప్పటికైనా బాధే, ఎప్పుడు నొప్పి వస్తుందో కూడా తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఈ మధ్య బట్టలు కూడా ఉతకట్లేదు, పని చాలా తక్కువ అయిందనమాట. రోజుకు 4 లీటర్లు నీళ్ళు తాగటానికైతే ట్రై చేస్తున్నా నేను. చూస్తా ఫ్రెండ్స్, వీలైనంత వరకు వీడియోలు పెట్టడానికే ట్రై చేస్తాను. పెడతాలి అంటే ఒక వారం గ్యాప్ ఇచ్చినా పెడతా. మరి ఇప్పుడు ఎక్కువ చాలా రోజులు అయింది, నెల అయిపోయింది కదా. ఫోన్ బాగుంటే అప్పుడప్పుడైనా ఊరికి పోయినాయి అవి తీసేదాన్ని. ఊరికి పోయి ఉన్నాం కానీ వీడియోలు కూడా సరిగ్గా చేయలేదు ఫ్రెండ్స్. ఇది ప్రాబ్లం. అయితే నేనే కిడ్నీ ప్రాబ్లం అనుకుంటే మా అత్తమ్మకు కూడా బాగాలేదు ఫ్రెండ్స్. అత్తమ్మకు కూడా బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయి వారం రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేసాం. వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నాము. మళ్ళీ అట్టని వీడియోలు, ఫోన్ బాగున్నా సరే వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాము ఊరి దగ్గర. ఊరికి వెళ్ళి అట్లా కూడా వీడియోలు చేయలేకపోయా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ వీడియో. పొద్దున్నే నా ఫుడ్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.